కీడు చేయాలని చూస్తారట. పోనీ ఒక చేత కీడు చేసి ఇంకొక చేత మేలు చేసినట్టు అది కాదు. 2 చేతులు కీడు చేసే ప్రజలు, 2 చేతులతో కీడు చేయి పొందుకొందురు. అధిపతులు ఒక అధికార స్థానంలో ఉండి కూడా ఈ రోజున ఆశించే వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఇంకా పేదల దగ్గర ఏదో రావాలని చూస్తారు. మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని. ఏమన్నా కదా, అధిపతి స్థానంలో నేను ఆశీర్వదించినంత స్థానంలో దేవుడు కనపరిచినా కూడా ఇంకా నువ్వు బహుమానం అనగా ఇతరులది నువ్వు ఎలా ఆశపడతావు. అక్కడ రాయబడిన మాట, అధిపతులు బహుమానాన్ని కోరుతారు. అధిపతి స్థాయిలో ఉన్న వారికి బహుమానాలు ఎందుకంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలదిలో ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత నువ్వు ఇంకా పేదవారి దగ్గర ఆశించడం చాలా తప్పు. ఈరోజు ఎంతో మంది అటువంటి వారు. ఇంకా అక్కడ రాయబడిన మాట, న్యాయ అధిపతులు లంచము పుచ్చుకొందురు. పేరుకు న్యాయాధిపతులే కానీ వాళ్ళు ఏం పుచ్చుకుంటారండి? ఈరోజు నా లంచం లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వడం ఇస్తారని, లంచం లేకపోతే రేషన్ షాప్ సామాన్ సరుకు ఇస్తారా? ప్రతి విషయంలో లంచం. ఈ లోక ప్రపంచం అంతా డబ్బు మాయలో పడిపోయి లంచం ఇస్తేనే కానీ. ఒకసారి ఎంజిఎం హాస్పిటల్లో మా నాన్న సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు మా ఊరు నుంచి మా నాన్న చూడడానికి వచ్చారు. వాళ్ళకు అక్కడ ఆ హాస్పిటల్లో ఉండే వార్డు బాయ్కి మా నాన్న ఏ ఏరియాలో ఉన్నాడో, ఎక్కడ పడకలో బెడ్ మీద ఉన్నాడో తెలుసు. అయితే మా బంధువులు వస్తే నేను ఆ వార్డు బాయ్కి ఫోన్ చేసి చెప్పాను, పలానా వాళ్ళు వచ్చారన్నా, మీరు వాళ్ళని తీసుకొని రండి అని చెప్తే మా బంధువులు అడిగితే ఆయన ఎవరు నాకు తెలియదని చెప్పాడు. హాస్పిటల్లోనే వార్డు బాయ్. అయితే అప్పుడు నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చి, జేబులో 100 రూపాయలు చేతులు పెట్టి వాడే నేను తీసుకుంటానని చెప్పాను. అలా 100 రూపాయలు తీసుకెళ్ళగానే మా నాన్న ఎక్కడ పడుకున్నాడో ఆ బెడ్ దగ్గర వాళ్ళ గురించి వెళ్ళిపోయాడు. చూసారండి, ఈ రోజున డబ్బు కొరకు, లంచం కొరకు ఇలాంటి ప్రజలు ఉన్న ఆ కాలంలో ఇక ఆయన ఏమంటాడు, ముండ్ల లాంటి మనుషులు ఉన్నారు. 4వ వచనం, వారిలో మంచి వారు కూడా ముండ్ల లాంటి వారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 7వ వచనంలో ఆయన అంటాడు మంచి మాట. ఒకసారి చదవండి 7వ వచనం, అయినను యెహోవా కొరకు